ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. వారి కార్ బయట ఉన్నట్టుంది, చూడాలి. సో ఇండ్లు అయితే చాలా బాగుంది, బాగా కట్టారు కదా వీళ్ళు విలేజ్ కుకింగ్ ఛానల్ వల్ల. గొర్రెపోతు బిర్యానీ సూపర్గా వండుతాం, కడుపు నిండా తినిపిస్తాం. ఇవాళ ఒక పట్టు పట్టాలి, అందరూ రండి, ఆల్వేస్ వెల్కమ్స్ యూ. సో ఎందుకు మీకు చెప్తున్నానంటే, నేను వచ్చేసి ఇప్పుడు విలేజ్ కుకింగ్ ఛానల్ వాళ్ళని కలవనీకైతే వెళ్తున్నాను. చూడాలి. వాళ్ళ విలేజ్ వచ్చేసి మనకి చిన్న వీరమంగళం పుదుక్కోటై జిల్లాలో ఉంది. దీనికి దగ్గరలో వచ్చేసి మనకి అరంగి అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరు నుంచి నేను దురైరాజపురంకి వచ్చి అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్లు అయితే లిఫ్ట్ అడుగుతాను. సో ఆ ఊరికి వెళ్ళిన తర్వాత మీకు ఆ ఊరు విశేషాలు, వాళ్ళ ఇండ్లు అవన్నీ చూపిస్తాను. వాళ్ళ ఇంటర్ అయితే ఒకసారి చెప్తాను, వినండి. నాటుకోడి కొలంబు, సమ్మయ సెంకిర, భయంకరమ రుస్కిర, ఎల్నెక్కుపుడి, ఎల్లారు వాంగా, ఆల్వేస్ వెల్కమ్స్ యూ. అది వాళ్ళ ఇంట్రో కదా. సో మనం వచ్చేసి వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము. సో చూడాలి, వాళ్ళు ఈరోజు ఉంటే వాళ్ళని కలిసి. సో మొత్తం వచ్చేసి నేను గూగుల్లో సెర్చ్ చేసిన, చాలా కష్టపడి వాళ్ళ ఇండ్లు అయితే ఫైండ్ అవుట్ చేసిన. సో ఇది వచ్చేసి చిన్న వీరమంగళం వచ్చేసి పుదుక్కోటై జిల్లాలో ఉంది. సో ఇక్కడ దగ్గర వచ్చేసి టౌన్ వచ్చేసి అరంగి లేదా దురైరాసపురం. సో వెళ్ళాలి, వాళ్ళ ఊరికి 20 కిలోమీటర్లు ఉంది ఈ దురైరాసపురం నుంచి. ఎవరైనా లిఫ్ట్ ఇస్తే బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసి మనం వీరమంగళంకి వెళ్ళాలి. సో అక్కడ నుంచి చిన్న వీరమంగళం చాలా దగ్గర ఉండిద్ది. సో ఈ మొత్తం రోడ్డు వచ్చి చాలా గతుకులు ఉంది. వెహికల్స్ అయితే ఏం రాలేదు. చూడాలి, ఎవరన్నా లిఫ్ట్ ఇస్తే. సో మనకు వచ్చేసి ఇది కంపెనీ అయితే వాళ్ళ ఊరికి అయితే తీసుకెళ్తున్నారు, లిఫ్ట్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్. సో వీళ్ళ ఊరికి వచ్చేసి చాలా రోడ్డు సౌకర్యం లేదు, మొత్తం పంట పొలాలన్నీ కోసారు. మొత్తం తాటి చెట్లు ఉన్నాయి, మీకు చూసింటారు కదా తాటి చెట్లు, అరటి చెట్లలో వాళ్ళు వీడియోలు తీస్తుంటారు. సో ఇక్కడే కొంచెం దూరంలో అన్ని లొకేషన్స్ ఉంటే అక్కడికి వెళ్ళి వీడియోలు తీస్తుంటారు వాళ్ళు, విలేజ్ కుకింగ్ ఛానల్ వాళ్ళు. In 200 meters, turn left. సో తమిళనాడులో అయితే మనం రూరల్ విలేజ్కి వచ్చాం కదా. సో ఇక్కడ వచ్చేసి చాలా మందికి బోర్లు అయితే ఉన్నాయి. ఇంకా రైతులు వచ్చేసి మొత్తము ఆ తాడి చెట్ల మీద ఆధారపడ్డారు. ఇక్కడ మొత్తం కొబ్బరి చెట్లు, తాడి చెట్లు ఉన్నాయి. సో వానలు ఎక్కువ పడతాయి అండ్ ఇక్కడ చెరువులు అయితే చాలా ఎక్కువ. సో ఆ చెట్టుకు చూడవచ్చు మీరు, ఏవో అన్ని తాళ్ళతో కట్టిపెట్టినారు. ఎంత పెద్ద చెట్లు రా నాయన ఇక్కడ. మరి విలేజ్ లైఫ్ మాత్రం చాలా బాగుంది. మొత్తం మన ఊర్లాగానే ఇక్కడ పెండ దెబ్బలు వేసినారు. ఇంకా వచ్చేసి స్కూల్ ఉన్నట్టుంది. ఇక్కడ వచ్చేసి ఈ చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయి, చింత చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళైతే లిఫ్ట్ అడుగుదాం. సో ఒక రైతుకు వచ్చేసి ట్రాక్టరు, 2 ట్రాక్టర్లు ఉన్నాయి. సో ఎద్దులు. ఆ తమ్మి అయితే మనకి లిఫ్ట్ ఇస్తా అన్నాడు. ఫస్ట్ ఆంధ్ర పర్సన్ కేమ్ టు దిస్ విలేజ్. ఐఎమ్ ఓన్లీ ఆంధ్ర. మొత్తం రూరల్ సైడ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. చూసిన మొత్తం బాగున్నాయి పొలాలు కూడా ఇక్కడ. ఓకే ఓకే, ఐ విల్ గో. ఓకే ఓకే. కెన్ ఐ గో లైక్ దిస్? యూ గో లైక్ ఓకే. ఓకే తమ్మి, థ్యాంక్స్. సో మనమైతే విలేజ్ కుకింగ్ ఛానల్ వాళ్ళ ఊరికి అయితే వచ్చాం కదా. సో వాళ్ళ ఇంట్లో వచ్చేసి అక్కడ ఉంది. సో వెళ్దాము, వాళ్ళు పర్మిషన్ ఇస్తే లోపలికి వెళ్ళి మీట్ అవుదాం. ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. వారి కార్ బయట ఉన్నట్టుంది, చూడాలి. సో ఇండ్లు అయితే చాలా బాగుంది, బాగా కట్టారు కదా వీళ్ళు విలేజ్ కుకింగ్ ఛానల్ వల్ల. విలేజ్ కుకింగ్ ఛానల్ అన్న. సో ఇప్పుడే విలేజ్ కుకింగ్ ఛానల్ వాళ్ళని అయితే కలిశాను. వాళ్ళతో
గంట సేపు అయితే మాట్లాడడం జరిగింది. చాలా బాగా చూసుకున్నాను. నేనైతే నీళ్ళు కూడా ఇచ్చారు. సో విలేజ్ కుకింగ్ ఛానల్ వాళ్ళ ఇంట్లో అవైతే ఎక్కువ షూట్ చేయలేదు. అసలుకి వద్దు మనం అలా వాళ్ళని ఇబ్బంది పెట్టడము. సో వాళ్ళతో అయితే ఫోటో దిగాను. అన్న వాళ్ళైతే చాలా బాగా చూసుకున్నాను నన్ను. నేను ఆంధ్రా నుంచి వచ్చారంటే నాకు ప్రాణం ఇచ్చారు. సో వాళ్ళు కూడా నార్మల్ పర్సన్ లాగే ఫీల్ అవుతున్నారు. నేను అనుకున్నా కానీ విఐపి లాగా ఉంటారు, సెక్యూరిటీ ఉంటారని అలా ఏమి లేదు. సో నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం కదా మనం ఒక యూట్యూబర్ని కలవడము. అదిగాక వీరికైతే చాలా అవార్డులు అయితే వచ్చాయి. సో వాటినైతే నేను చెప్పడం లేదు. ఇంకా వీరు వచ్చేసి విక్రమ్ సినిమాలో కూడా యాక్ట్ చేశారు. సో మీకు గుర్రపోతును కొయ్యాలా అని ఓనర్ అడుగుతారు కదా, ఆ సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చుద్ది. సో మీకు ఎవరికైనా ఈ వీళ్ళ ఇంట్రో తెలుగులోకి ట్రాన్స్లేషన్ కావాలంటే మీరు అయితే విక్రమ్ మూవీని చూడొచ్చు. సో ఇది ఈ విలేజ్ కుకింగ్ ఛానల్. విలేజ్ కుకింగ్ ఛానల్ గురించి కొన్ని విషయాలు అయితే చెప్తాను. వీరు వచ్చేసి 2018లో స్టార్ట్ చేశారు. మొత్తం వీళ్ళు 6 మంది. సో అందులో వచ్చేసి మనకి కెమెరామ్యాన్ వచ్చేసి సుబ్రహ్మణ్యన్, ఇతనే కెమెరామ్యాన్ అక్కడ. తర్వాత మనకి పెరియతంబి ఒక తాత ఉంటారు కదా, ఆ తాత వచ్చేసి ఫస్ట్ విలేజ్లో చెఫ్ అంట. సో వీళ్ళకి కొంచెం దూరం రిలేషన్ అవుతారు. సో అలాగే ఏమిటంటే వీళ్ళు ఇంకా విలేజ్ కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేసేసి ఇంకా తాతతో వీడియో తీయడం స్టార్ట్ చేశారు. సో అందులో మెయిన్ మనకు వచ్చేసి మనకి 2,70,00,000 ఉన్న ఓనర్స్ కలవడం అంటే మాటలు కాదు. సో ఈరోజు వచ్చేసి నాకు చాలా అద్భుతంగా జరిగింది. పొద్దునే వెళ్ళిన తర్వాత వాళ్ళైతే మనల్ని ఆప్యాయంగా పలకరించారు. సో తర్వాత వాళ్ళు చైర్ వేసి కూర్చోబెట్టి చాలాసేపు మాట్లాడారు. అన్న వాళ్ళకైతే చాలా థ్యాంక్స్. మనం ఎప్పుడైనా వచ్చినా ఫ్యూచర్లో వాళ్ళైతే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా చాలా విషయాలు అయితే అడిగాను, కానీ ఇంకా చెప్పడం బాగుండదు కదా, అన్నీ పర్సనల్ మ్యాటర్స్ అవన్నీ. సో నేనైతే చెప్పదలుచుకోలేదు. ప్రజెంట్ నేను వచ్చేసి ఒక ఊరి దగ్గర ఉన్నాను, నటీశ్వరి అని. అక్కడికైతే 4 కిలోమీటర్లు ఉంటుంది. వాళ్ళ ఇంటి నుంచి నన్ను బైక్లో ఎక్కించుకొని వచ్చి ఇక్కడ డ్రాప్ చేశారు ఈ లొకేషన్లో. అన్నవారికి అయితే చాలా థ్యాంక్స్. ఇంకా చాలా విషయాలు అయితే చెప్పవచ్చు, బట్ నాకు అనిపించింది అయితే నేను చెప్తున్నాను. విలేజ్ కుకింగ్ ఛానల్లో తాత ఉంటారు కదా, తాత అయితే మనం ఈరోజు కలవలేదు. అతను 30 కిలోమీటర్ దూరం ఉంటారంట. సో మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు కలుద్దాము. ఇంకొచ్చేసి నాకు విలేజ్ కుకింగ్ ఛానల్లో ఫేవరెట్ ఒక అతను ఉన్నాడు. వారితో అయితే నేను ఫోటో అయితే దిగాను. అతను నాకు బాగా నచ్చుద్ది, అతని యాక్టింగ్. సో ఆ ఫోటో అయితే మీకు స్క్రీన్ మీద ఇస్తాను. ఇంకా చాలా విషయాలు అయితే జరిగాయి. ఫుడ్ తిందిరామన్నారు కానీ వద్దన్నా, మనం తినేసి వచ్చి ఆల్రెడీ. సో ఇలా ఉంది. లొకేషన్ కూడా ఇక్కడ చాలా బాగుంది. సో ఇది ఫారెస్ట్. సో అన్న వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు యూట్యూబ్ అవన్నీ చెప్పారు. వాళ్ళ క్వాలిఫికేషన్ అవన్నీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవన్నీ చెప్పారు. సో నేనైతే వాటిని చెప్పదలుచుకోలేదు. ఇంకా ఏం విషయాలు ఉన్నాయి. సో ఎవరైనా వీళ్ళని కలవాలంటే రావచ్చు, అంటే మరీ అంత తప్పుగేం అనుకోరు. వాళ్ళు వచ్చేసి మనకి చిన్న వీరమంగళం అని ఒక ఊరుంది. ఆ ఊరికి వచ్చి మీరు విలేజ్ కుకింగ్ ఛానల్ ఎవరన్నా మీకు చెప్తారు. ఒక ఫస్ట్ టైం తెలుగు యూట్యూబరుగా నేను ఇక్కడికి వచ్చి ఆ చిన్న వీరమంగళంని అయితే మీకు చూపిస్తున్నాను. ఇంకా అది వచ్చేసి మనకి అర్తంగి నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో అర్తంగి ఎక్కడ ఉందంటే పుదుక్కోటై జిల్లాలో ఉంది. సో ఎవరైనా రావాలంటే రావచ్చు. సో మీరు నా వీడియో చూస్తున్నట్లయితే విలేజ్ కుకింగ్ ఛానల్ అయితే మీరు వచ్చి కలవచ్చు. బట్ వాళ్ళు ఉండడము అవన్నీ చూసుకోవాలి. మార్నింగ్ టైం అయితే ఉంటారు మ్యాక్సిమము. సో నేను వచ్చేసి పొద్దున్నే వచ్చే ఈరోజు కాబట్టి వాళ్ళని అయితే కలిశాను. సో ఇంతే. ఇక్కడ నుంచి నేను ఇంకా పుదుక్కోటై జిల్లాకి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి నేనైతే కారైకుడికి వెళ్ళాలి. సో అక్కడ బస్ తీసుకొని కారైకుడిలో వచ్చేసి ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఆ వీడియో వచ్చేసి నెక్స్ట్ వస్తుంది. కారైకుడిలో ఏమేమి చూడవలసిన ప్లేసెస్ ఉన్నాయని. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ నా ప్రయాణం నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో కొత్త వీడియోస్ అయితే మీకు చూపించక ట్రై చేస్తాను. ఇలాగా యూట్యూబర్లు అయితే ఫైండ్ అవుట్ చేయడము అలాగా మనమైతే ట్రై చేద్దాం. కొన్ని ఎవరెవరు యూట్యూబర్లు ఉంటారు కదా, మ్యాక్సిమం పెద్ద పెద్ద యూట్యూబర్లు కానీ చిన్న యూట్యూబర్ కానీ వాళ్ళని అయితే కలవనీకైతే ట్రై చేద్దాం. సో మనకి వాళ్ళ ఇన్ఫర్మేషన్ దొరుకుతూనే కలవనీకి ఇలాంటి సాహసాలు అయితే ట్రై చేద్దాం.
సో మీకు నా వీడియో నచ్చినైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ మరెన్నో కొత్త వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నాయి. సో నా ప్రయాణం అయితే ముందుకు సాగడానికి యూజ్ అవుతుంది. నా ఛానల్ కూడా గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మనం వచ్చేసి మిట్ట మధ్యాహ్నం అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఎండ మాత్రం వాసిపోతుంది ఇక్కడ. సో ఇప్పుడైతే ఎవరో చచ్చిపోయినట్టున్నారు, పూలు అయితే చల్లినారు. ఇక్కడ కూడా మనలాగానే చనిపోతే పూలు. సో మనం వచ్చేసి ఇప్పుడు కారైకుడి అన్నలక్ష్మి రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇది చాలా బాగుంటుందని చెప్పారు. సో వెళ్ళి అడుగుదాము మీల్స్ ఎంత ఉంటుంది ఇక్కడ. సో అథెంటిక్ మనము కారైకుడి భోజనం అయితే తిందాము వీళ్ళది. సో చున్నీగా చాలా బాగుంది ఈ కారైకుడి అన్నలక్ష్మి. సో లోపలికి వెళ్ళి చెప్తాను. మనకి వీళ్ళైతే ఏమి ఇచ్చారంటే ఒక అప్పడము, రైసు, ఇంకొక ఏదో కర్రీ, ఆలుగడ్డ కూర, రసము, సాంబారం, పొటాటో కర్రీ, పెరుగు, పాయసము ఇవైతే ఇచ్చారు. పర్లేదు, 120కి వేయడం అంటే చాలా గ్రేటే. సో టేస్ట్ చెప్తాను ఎలా ఉందో. సో ఇవైతే కలుపుకొని తింటున్నాను. చాలా బాగుంది. ఇదైతే పొటాటో కూడా ఇంకా బాగా నచ్చింది. సో మొత్తం వచ్చేసి ఆకునంతా తుడిచేసా. లాస్ట్ ముద్ద కూడా తినేస్తానా. చాలా బాగా నచ్చింది. మన ఫుడ్ తింటే ఎప్పుడైతే తినిపోస్తుందో అప్పుడు మనం సంతృప్తిగా తిన్నట్టు. మొత్తం ఖాళీ చేసేసిన. ఇప్పుడే కడుపు నిండా భోజనం తిన్నాను. సో ఈ కారైకుడి అన్నలక్ష్మి అయితే నాకు చాలా బాగా నచ్చింది. 120 రూపాయలకి తెలుగు భోజనం కడుపు నిండా తిన్నా. అంటే బాగుందని అర్థం. ఇక్కడ కారైకుడిలో ఎవరైనా వచ్చినా తెలుగు వారికి ఈ రెస్టారెంట్ వస్తే చాలా బాగుంటుంది ఫుడ్. సో అందుకు నేను చెప్పేది, మీరు ఏదో తప్పుగా అనుకోమాకండి. సో ఇక్కడ దగ్గరలో 1000 పిల్లర్ అనే ఒక ఇల్లు ఉంది. సో ఆ ఇంటికైతే ట్రావెల్ చేస్తున్నాను. సో చూడాలి ఎలా ఉంటుందో. ఇది వచ్చేసి అప్పట్లో చెట్టినాయుడు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ప్యాలెస్గా యూజ్ చేసేవారు. కానీ చున్నీకి ఓల్డ్గా ఉంది, బాగానే కట్టారు. అప్పట్లో మెట్లు ఇవన్నీ ఇంకా చూసుకోవచ్చు. ఆ కాలంలో ఉన్న తలుపులు, ఆర్కిటెక్చర్. మనం వచ్చేసి ఈ ప్లేస్ని వదిలేసి ఇంకా చెట్టినాయుడు మ్యూజియంకి అయితే వెళ్తున్నాము. సో ఏమంత చూడాల్సిన అవసరం లేదు. కారైకుడిలో అయితే మ్యూజియం అవన్నీ క్లోజ్ చేశారు. సో ఈరోజు వచ్చేసి ఇంకా బ్లాగ్ అయితే ఇంతవరకే. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చేప్పుడు బాగా చూపిస్తాను మీ కారైకుడి కూడా. ఇంకా నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.